ఈరోజు ఆకుకూరలు తీసుకున్నానండి. చాలా తాజాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ లైటింగ్ సరిగా లేదు, అందుకని మీకు ఇలా కనపడవచ్చు. చుక్కకూర అలాగే తోటకూర తీసుకున్నానండి. ఇదేమో మా కోసమని, మిగిలిన తొక్కలు ఇవన్నీ ఏమో పశువులకి వేస్తానండి. ఆవులు వస్తాయి పొద్దున్నే, వాటి కోసమని నేను చక్కగా ఒక కవర్లో దాచి పెడతాను. అవి వచ్చినప్పుడు వాటికి వేద్దామని. మనం డస్ట్బిన్లో వేసే కన్నా కూడా ఇలాగా పశువులకు పెడితే చాలా మంచిదండి. అవి కూడా కడుపు నింపుకుంటాయి కదా, అందుకని చెప్పేసి ఇవి అలాగే దాచి పెడతాను వాటి కోసం. ఈ చుక్కకూర అలాగే తోటకూరలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటోలు కట్ చేసి సన్నగా వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి వాటర్ వేసి ఉడికించుకొని రుబ్బి తాలింపు వేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆకుకూరే కదా అని తీసి పారేయమాకండి. ఆకుకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. తోటకూరలో అయితే రక్తహీనతను తగ్గించే ఇది ఉంటుందండి, లేడీస్కి చాలా మంచిది. అలాగే చుక్కకూర అయితే మనకి సి విటమిన్ ఉంటుంది. ఈ చుక్కకూరలో చుక్కకూర తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కూరలో తోటకూర, చుక్కకూర శుభ్రంగా కడిగి ఒక డేషాలో పెట్టాను. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటోలు ఒక 2 కట్ చేసి వేసాను. ఇందులోనే ఉప్పు, పసుపు, కారంని యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి ఉడికించి రుబ్బి తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఉప్పు, పసుపు, కారం తగినంత వేసాను. కొంచెం వాటర్ వేద్దాం. ఇప్పుడు కొంచెం తగినన్ని వాటర్ వేసి ఉడికించి మనము రుబ్బి తాలింపు వేసుకుందామండి. పొయ్యి మీద పెట్టానండి, చిన్న మంట మీద ఉడికించుకుందాం. ఆకుకూర తాలింపు కొరకు తాలింపు గింజలు, ఉల్లిపాయలు ఆయిల్లో వేగుతున్నాయి. తర్వాత బాగా వేగాక మనం ఎండుమిర్చి, కరివేపాకుని యాడ్ చేద్దాం. చూద్దాం ఆకుకూర ఎంతవరకు వచ్చింది. టేస్టీగా ఉండే తోటకూర, చుక్కకూర కలిపి వండానండి. ఆకుకూర తాలింపు వేశాను. సూపర్గా ఉంటుంది, కర్రీ అదిరిపోతుందండి. మనకి చికెన్లు, మటన్ల కన్నా కూడా ఆకుకూర ఒక్కోసారి చాలా టేస్టీగా ఉంటుంది. కుదిరితే ట్రై చేయండి, ఈ విధంగా మీకు నచ్చుతుంది. మధ్య మధ్యలో ఆ ఎండుమిర్చిని నంచుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ తోటకూర చాలా మంచిదండి. అలాగే చుక్కకూర కూడా చాలా మంచిది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.